Loving and Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, Thou art so gracious towards us. మీరు మా ఎడల ఎంతో కృప కలిగిన దేవుడుగా ఉన్నారు. We are unworthy to come into your presence to sit before you. మీ సన్నిధికి వచ్చి ఇక్కడ కూర్చోడానికి మేము అయోగ్యులము. Lord, you are looking at our hearts. ప్రభువా, మీరు మా హృదయాలను చూస్తా ఉన్నారు. Give us humility. మాకు తగ్గింపునివ్వండి. Let your spirit hover upon us. నీ ఆత్మే మా మీద పనిచేయనివ్వండి ప్రభువా. We need your word. మాకు మీ వాక్కు అవసరమైనది. Your word can heal us. మీ వాక్కు మమ్మల్ని బాగు చేయగలదు. Heal our soul, body and life. మా ఆత్మ, శరీరము, జీవము అంతటినీ కూడా బాగు చేయండి. Speak to us. మాతో మాట్లాడండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. We see Jesus before Pilate. మనము పిలాతు ఎదుట నిలవబడిన యేసును చూసినట్లయితే, Jesus was under trial. యేసు క్రీస్తు పిలాతు ఎదుట విచారింపబడుతూ ఉన్నారు. He was not standing before Pilate as a king. అతను పిలాతు ఎదుట ఒక రాజులాగా నిలవబడలేదు గాని, like a criminal accused. ఒక నేరము మోపబడినటువంటి దోషిగా ఆయన నిల్చున్నారు. We see him speaking to Pilate. మనము యేసుక్రీస్తు పిలాతుతో మాట్లాడడం చూస్తూ ఉన్నాం. St. John, యోహాను సువార్త chapter 18 18వ అధ్యాయము and verse 35. 35వ వచనం. Jesus says to Pontius Pilate, "My kingdom is not of this world. If my kingdom is of this world, my followers would be fighting to keep me from being handed over to these Jews." 36వ వచనము. యేసు పిలాతుతో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. My kingdom is not of this world. నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. We all must know the kingdom of Jesus is not of this world. మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు యొక్క రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఇది కాదు అనే విషయం. Jews were afraid. యూదులు భయపడ్డారు. The leaders of the temple also were afraid. దేవాలయంలోని ప్రధాన నాయకులు అందరూ సైతము భయపడుతూ ఉన్నారు. Because he was preaching with authority. ఎందుకనగా ఆయన అధికారంతో బోధిస్తున్నాడు. Many are following him. చాలా మంది ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. And they thought they were in danger. మరి అలా జరుగుతున్నప్పుడు వీరందరూ కూడా మనకు ప్రమాదం, ఇలాగే వెళ్ళిపోవటం వారందరూ అనేది వారు తలంచారు. Jesus was performing miracles and wonders. యేసుక్రీస్తు అద్భుత కార్యాలు, సూచక క్రియలు జరిగిస్తూ ఉన్నారు. They were always trying to do away with him. మరి అన్ని వేళలా ఈ ప్రధానులైన వారందరూ కూడా యేసయ్యను ఎప్పుడు తీసేద్దామా, లేకుండా చేద్దామా అని చూస్తున్నారు. The kingdom of Jesus is not of darkness. యేసుక్రీస్తు యొక్క రాజ్యం చీకటి సంబంధ రాజ్యం కాదు. But the kingdom of this world is of darkness and evil. కానీ ఈ లోక సంబంధమైన రాజ్యము అన్ని వేళలా చెడ్డదియు చీకటితో నింపబడినదియునై ఉన్నది. Because Jesus is the Son of God, యేసుక్రీస్తు దేవుని కుమారుడు గనుక the Father has given him authority to execute judgment. తండ్రి తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారమునిచ్చారు. John 5th chapter and 27th verse. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనము. The Father has given him the authority to execute judgment. 5వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. There is difference between the earthly kingdom and the kingdom of Jesus. యేసుక్రీస్తు రాజ్యమునకు ఈ లోక సంబంధమైన రాజ్యమునకు ఎంతో వ్యత్యాసం ఉన్నది. The earthly kingdoms, we see many monarchs, kings and heads of the kingdom, and they are very short time. మరి ఈ భూ సంబంధమైన రాజ్యమును గూర్చి మనం తలంచినప్పుడు ఎంతో మంది నాయకులు, రాజులు, అధికారం చేసేటువంటి వారు, గొప్పవారు ఉంటారు. కానీ వారు కొంత సమయం వరకు మాత్రమే రాజ్యం జరిగింది. They rule for a brief period. వారు చాలా తక్కువ సమయం మట్టుకే అధికారంని కలిగి ఉంటారు. వారు రాజ్యం చేస్తారు. Many leaders or emperors, they rule the kingdom with money.
చాలా మంది నాయకులు లేదా అధికారులు వారు డబ్బుతో అధికారాన్ని రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారు. And some people, they rule by violence. మరికొంతమంది వారి యొక్క క్రూరమైన క్రియలు చేస్తూ లేదా చెడ్డ పనులు చేస్తూ రాజ్యాన్ని కాపాడుకుంటారు, అధికారంలోనే ఉంటారు. By the fleshly power and by killing others, by hatred and so on. వారికి ఉన్నటువంటి శరీర సంబంధమైన అధికారము లేదా వారి బలము ఇతరమైనటువంటి వారికి కలిగిన వాటితో ఇతరులను హింసించి లేదా ఇబ్బంది పెట్టైనా కానీ అధికారంను కాపాడుకుంటారు. But the kingdom of Jesus is of love. కానీ యేసుక్రీస్తు యొక్క రాజ్యము ప్రేమతో నింపబడింది. So by blessing others, Jesus lived on this earth, but not by hatred. ఇతరులను ఆశీర్వదిస్తూ ప్రేమిస్తూ ఆయన ఈ లోకంలో ఉన్నారే గాని ఇతరులను అసహించుకుంటూ ఈ లోకంలో లేదు. That's what he professed. ఆయన ప్రకటించినది అదే. And taught his disciples. తన శిష్యులకు చెప్పింది అదే. He told his disciples, love your enemies. శిష్యులతో మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్తున్నారు. Matthew 5th chapter. మత్తయి సువార్త 5వ అధ్యాయము and verse 44. 44వ వచనము. Love your neighbors, bless that curse you, do good to them that hate you. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. You need not curse them. మీరు వారిని శపించవద్దు. He did not permit them to curse others. ఆయన ఇతరులను వారు నిందించలాగన శపించలాగన అనుమతించలేదు. Nowadays we see, in order to grab the kingdom, రాజ్యమును కాపాడుకోవాలి, లాక్కోవాలి. they want power. వారికి అధికారం కావాలి. They want to rule. వారు అధికారం చెలాయించాలి. To get authority, they will go to any extent. కాబట్టి అధికారం కొరకు వారు ఎంతకైనా తెగిస్తారు, ఎంతవరకైనా వెళ్తారు. They can kill each other. వారు ఒకరినొకరు చంపుకుంటారు సైతం. They won't even see that man is a dear one or not, or family member, and so on. దాని కొరకు మరి అవతల వ్యక్తి ఒకవేళ సన్నిహితుడైనా లేదా కుటుంబీకుడైనా మరి ఎవరైనా కూడా వారు చూసుకోరు. 45th verse. 45వ వచనము. That you may be the children of your Father in heaven. 44వ వచనం. Yeah. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. If you want to be the children of the sons of our Father in heaven, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులుగా ఉండాలి అని అనుకుంటే Jesus gave the principles in Matthew 5th chapter, 6th chapter and 7th chapter. యేసుక్రీస్తు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కొన్ని సూత్రాలను ఇచ్చారు. That's what he taught to the disciples and others also. ఆ విషయాలన్నీ శిష్యులతోనూ మరి ఇతరులతోనూ ఆయన అన్నిటినీ కూడా పంచారు. Study the principles of the Jesus kingdom in these 3 chapters, 5th chapter, 6th chapter and 7th chapter. కాబట్టి యేసు యొక్క రాజ్యంలో ఉండవలసిన సూత్రాలు ఈ 5, 6, 7 అధ్యాయాల్లో మీరు చదవండి. If anybody strikes you on your right cheek, ఎవరైనా మీ కుడి చెంప మీద కొట్టినట్లయితే turn the other cheek also. ఎడమ చెంపను కూడా వారి వైపు త్రిప్పండి. 39th verse. 39వ వచనము. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. That's what Jesus taught them. అది యేసుక్రీస్తు వారికి చెప్పింది. Do not take revenge. అంతేగాని ప్రతీకారం తీర్చుకోవద్దు. He gave me a slap. నన్ను ఒక దెబ్బ కొట్టాడు, I will give him 2 slaps, నేను అతనికి 2 చెంప దెబ్బలు ఇస్తాను. that he may learn a lesson. దాన్ని బట్టి అతనికి అప్పుడు పాఠం నేర్చుకుంటాడు. He will never come against me. అతను ఇంకెప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా రాడు. That is the principle of the kingdom of the devil. అది కేవలము సాతాను యొక్క రాజ్య సంబంధమైనటువంటి If విషయం. you are a Christian, నీవు క్రైస్తవుడవై you will not take revenge at all. నీవు ప్రతీకారం తీర్చుకోవు ఎప్పుడు కూడా. You will always follow the principles of Jesus. అన్ని వేళలా యేసు చెప్పినటువంటి విషయాలేవో ఆ సూత్రమే పాటిస్తావు. That is the kingdom of Jesus. అది యేసు యొక్క రాజ్యం అంటే. And Jesus said, my kingdom is not of this world. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు. Yeah, what is the manifesto of Jesus' kingdom? యేసుక్రీస్తు రాజ్యం యొక్క ప్రణాళిక ఏంటి? 4th chapter of Luke లూకా సువార్త 4వ అధ్యాయం and 18th verse. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను,
చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. His kingdom was focused on first the poor people. ఆయన రాజ్యము మొట్టమొదటగా బీదలైన వారి మీదనే దృష్టి ఉంచబడింది, కేంద్రీకరించబడింది. Those who are as captives, ఎవరైతే బందీలుగా ఉన్నారో, and those who are bound, ఎవరైతే బంధించబడి ఉన్నారో, those who are, చెరలో ఉన్నారో, those who are crushed. ఎవరు నలిగిన వారిగా ఉన్నారో. So the kingdom of Jesus, it came to release them from their captivity. ఇలాంటి వారి కొరకు యేసు రాజ్యము వారిని బంధకాల నుంచి విడిపించుటకు వచ్చింది. Isaiah chapter 61. 61వ అధ్యాయము. Jesus was quoting the book of Isaiah. యేసుక్రీస్తు ఈ యెషయా గ్రంథములో నుంచి ఈ వాక్య భాగాలనే అక్కడ చదివి ఉన్నారు. So many people in this world, they are bound with debts. ఈ లోకంలో చాలా మంది అప్పులలో కూరుకొని పోయారు. But the kingdom of God is there to deliver the people who are bound even by debts. కానీ దేవుని రాజ్యము అనేది అలాగా అప్పుల్లో బంధించబడిన వారిని సైతం విడిపించగలదు. Some people, they have become slaves. కొంతమంది బానిసలుగా అయ్యారు. The time of Moses, he gave some commandments. మోషే సమయంలో మరి ఆయన కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు. You must observe Jubilee, 50 years. During that time, 50 సంవత్సరాలు అవుతే గనుక if they possess some slaves, ఒకవేళ ఆ సమయాల్లో మరి వారి ఎదుట బానిసలు ఉన్నట్లయితే, if they possess some slaves with them, they must release them. వారి ఎదుట బానిసలుగా ఉన్న వారిని ఆ సమయాల్లో వారు విడుదల చేయాలి. ఆ జూబ్లీ సమయంలో If they say we want to be with you, then it is okay, but they must release the slaves, those are with them. ఒకవేళ ఆ బానిసలు తమ ఇష్టపూర్వకంగా మేము మీతోనే ఉంటాము అని చెప్తే పర్వాలేదు, లేదు అంటే వారిని విడిచిపెట్టాలి. Some people, they give their lands as mortgage. కొంతమంది తమ భూములను తాకట్టుగా పెడతారు. Some people, they sell their lands. లేదా కొంతమంది తమ భూములను అమ్ముతారు. And all these things should be released. మరి ఆ రీతిగా తాకట్టు పెట్టబడినవి కానీ ఇవన్నీ కూడా విడుదల చేయాలి, విడిపించబడాలి. Every 50 years. ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా విడిపించబడాలి. And that is the nature of the kingdom of God. మరి ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యము ఆ రీతి అయినటువంటి సూత్రాలతో ఉంది. The kingdom of God, దేవుని రాజ్యము, to release the captives బందీలను విడిపించాలి, and to release those who are bound by debts. అప్పుల్లో ఇరుక్కుపోయిన వారిని, బంధింపబడిన వారిని విడిపించాలి. So that was the nature of that kingdom. అది దేవుని రాజ్య స్వభావం. If you want to see clearly, you can read 25th chapter of Leviticus. మీరు ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అని అనుకుంటే లేవి కాండము 25వ అధ్యాయము చదువుకోవచ్చు. You can read clearly. మీరు దాంట్లో మరి స్పష్టంగా చదవవచ్చు. Take some time. కొంత సమయం కేటాయించుకోండి. How they were redeemed. ఏ రీతిగా వారందరూ కూడా విడిపించబడుతూ వచ్చారు. The kingdom of God is filled with love. దేవుని రాజ్యం అనేది ప్రేమతో నింపబడింది. Jesus said, యేసుక్రీస్తు చెప్పారు, if my kingdom were of the world, my followers would fight for me and protect me. నా రాజ్యము ఈ భూ సంబంధమైన రాజ్యం వంటిది అయి ఉంటే నా తరపున ఉన్నటువంటి వారు, నాకు సంబంధించిన మనుషులు నా తరపున పోరాడేవారు. So that is not the nature of God's kingdom or kingdom of Jesus. కానీ యేసు రాజ్యం యొక్క స్వభావము, తీరు అది కాదు. This kingdom is not by violence. ఈ రాజ్యము అనేది, యేసు రాజ్యం అనేది అది హింసతో కూడింది కాదు. There is difference from this earthly kingdom and kingdom of Jesus. అది కేవలము ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యము యొక్క స్వభావం మాత్రమే. కానీ యేసు రాజ్యానికి ఈ భూ సంబంధమైన రాజ్యానికి తేడా ఉంది. The disciples must know about the kingdom of Jesus. శిష్యులు యేసు రాజ్యం గురించి తెలుసుకోవాలి. 2 of his disciples came to Jesus. యేసు శిష్యులలో 2 ఆయన యుద్ధకు వచ్చారు. They requested him. వారు వచ్చి ఆయనను బ్రతిమాలుకుంటున్నారు. What was their request? ఏంటి వారి కోరిక? Grant unto us that we may sit on one on the right hand and another at the left hand. That's we see in Mark
10th chapter, verse 37. మార్కు సువార్త, శిష్యులలో ఇద్దరు వచ్చి మేము నీ కుడివైపున ఒకరము ఎడమ వైపున ఒకరము కూర్చుండిలాగున మా ఎడల కోరికను నెరవేర్చండి, మాకు మాట ఇవ్వండి అని అడుగుతున్నారు. So, what type of heart they have? మరి వారికి ఎలాంటి హృదయం ఉన్నది? Still earthly kingdom minded. ఇంకా వారికి భూ సంబంధమైన ఆ మనసే ఉంది, భూ సంబంధమైన రాజ్యం యొక్క మనసే ఉంది. Jesus was always telling his disciples, I must go to Jerusalem. యేసుక్రీస్తు అన్ని వేళల శిష్యులతో స్పష్టంగా నేను యెరూషలేముకు వెళ్ళాలి అని చెప్తున్నారు. They were thinking that if Jesus goes to Jerusalem, he will sit on the throne. అయితే యెరూషలేముకు వెళ్ళి సింహాసనం పైన కూర్చుంటారు యేసుక్రీస్తు అని తలస్తున్నారు. So they were thinking of the glory. వారు మహిమ గురించి ఆలోచిస్తున్నారు, గొప్పతనాన్ని ఆలోచిస్తున్నారు. So they wanted to become some chief men. అలా అవుతుంది గనక మేము అప్పుడు అధికారంలో మేము ప్రధానులుగా ఉండాలి అనే కోరికతో ఉన్నారు. We must possess some authority. మేము కొంత అధికారాన్ని కలిగి ఉండాలి. So left and right. కాబట్టి కుడి వైపున ఎడమ వైపున. The defense minister, finance minister. డిఫెన్స్ మినిస్టర్ గా, ఫైనాన్స్ మినిస్టర్ గా మాకు కావాలి అధికారం. So he is our Jesus. యేసుక్రీస్తు ఎవరు? మా యేసుక్రీస్తే కదా. He is doing so many miracles. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. The glory of God is around him. ఆయన చుట్టూ దేవుని మహిమ ఆవరించబడింది. So we must possess that power. కాబట్టి మాకు ఆ శక్తి, ఆ అధికారం కావాలి. We must possess the chief positions. మాకు ఆ ప్రధానమైనటువంటి స్థాయిలు కావాలి. But what did Jesus say? కానీ యేసుక్రీస్తు ఏమని చెప్పారు? He rebuked them. ఆయన వారిని గద్దించారు. So he knew their thoughts. ఆయనకు వారి తలంపులు తెలుసు. Yeah, he rebuked them. వారిని గద్దించారు. And that because they misunderstood Jesus and his kingdom. ఎందుకు గద్దించారు అనగా వారు దేవుని యొక్క రాజ్యాన్ని, యేసు రాజ్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. వారు సరిగ్గా అర్థం చేసుకోవట్లేరని. What did Jesus say? The next verse. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. Yeah. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడగగా. In their mind, Jesus would certainly sit on the throne in Jerusalem. వారి మనసులో ఏముందంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా యెరూషలేములో అధికారాన్ని పొందుకుంటారు. They were imagining that both of them were sitting either side. కాబట్టి వీరు ఏం ఊహించుకుంటున్నారంటే యేసుక్రీస్తు సింహాసనానికి ఇటువైపు అటువైపు కూర్చున్నట్టుగా ఊహించుకుంటున్నారు. Who are either side of the cross. కానీ నిజానికి మరి ఎవరు నిజంగా ఆ సిలువకు ఇరువైపులా ఉండి ఉన్నారు? Two thieves were there on either side of the cross. మనము తలంచినట్టయితే ఇద్దరు దొంగలు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు. What would have been their heart at that time? మరి వారు నిజంగా శిష్యుల కన్నులతో వారు అది ఆ దృశ్యం చూసినప్పుడు వారి హృదయ పరిస్థితి ఏ రీతి ఉండొచ్చు? What does that mean? What does that mean? దాని అర్థం ఏంటి? Jesus carried his cross all the way to Golgotha. యేసుక్రీస్తు మార్గం అంతా కూడా సిలువను మోస్తూ గొల్గతా వరకు కూడా వచ్చారు. That's what Jesus said. If you want to follow me, అదే యేసుక్రీస్తు చెప్పారు, ఒకవేళ మీరు నన్ను వెంబడించాలని you have to deny yourself మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి and be humble. మిమ్మల్ని మీరు దీనులుగా మారండి, తగ్గించుకోండి. And take up the cross సిలువను ఎత్తుకోండి. and leave everything what is dear to you. మీకు ప్రియమైనవి, ఇష్టమైనవి అన్నిటిని కూడా విడిచిపెట్టండి. That is cross. అది సిలువ అంటే. Many people want crown. చాలా మందికి కిరీటం కావాలి. That's what these two people they thought. ఈ ఇద్దరు కూడా అదే తలంచారు. Yeah, he will be with crown and we will also be wearing crowns. యేసుక్రీస్తు సింహాసనం పైన కిరీటంను ధరిస్తారు, మేమిద్దరం కూడా కిరీటాలతో ఉంటాము. Without cross there is no crown. సిలువ లేకుండా కిరీటం అనేది లేదు. Many people want crowns. చాలా మందికి కిరీటాలు కావాలి and thrones, సింహాసనాలు కావాలి, but they don't want cross. అంతేగాని వారికి సిలువలు వద్దు. When did Jesus get the crown? యేసుక్రీస్తు ఎప్పుడు ఆ కిరీటాన్ని పొందారు? Only when he went through crucifixion. ఆయన సిలువ శ్రమ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కిరీటాన్ని పొందారు. That's the kingdom of Jesus. అది యేసు రాజ్యం అంటే. Saint Paul understood the kingdom of Jesus. పరిశుద్ధుడైన పౌలు యేసు రాజ్యం అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. Many people they don't want sufferings. చాలా మందికి శ్రమలొద్దు అని
అనుకుంటారు. They don't want beatings and scourgings. వారికి ఏ కొట్టడం కావచ్చు, ఇంకా ఏ దెబ్బలు ఏది వద్దు అనుకుంటారు. They don't want anyone to accuse them. వారిని ఎవరు నిందించుట, నేరారోపణ చేయుట వద్దు. But they want only crown. They want only comfort. కానీ వారికి కిరీటం కావాలి, సుఖం కావాలి. That's why they want to enter into the cabinet of Jesus. కేవలము వారు ఇవి కోరుకుంటారు గనక యేసు రాజ్యంలోని ఆ క్యాబినెట్ అధికార స్థలము ఏదుంటదో దానిలోకి ప్రవేశించాలి. They want top positions. వారికి ఉన్నతమైన స్థాయి కావాలి. Jesus did not allow them. కానీ యేసుక్రీస్తు ఆ రీతిగా అనుమతించలేదు. Even to think of that, it is wrong. దాన్ని తలంచడం కూడా అది తప్పుగా ఎంచారు. So without thinking about the cross, they are thinking about the comfort and glory. సిలువను గూర్చి తలంచడానికి బదులుగా వారు రాబోయే మహిమ గూర్చి లేదా అధికారం గూర్చి వారు తలస్తూ ఉన్నారు. Many people want positions, higher positions. చాలా మంది ఉన్నత స్థాయిలను కోరుకుంటారు. They want to rule. They want to rule. వారు అధికారం చేయాలి అని ఆశపడతారు. They want to be officers. వారు అధికారులుగా ఉండాలనుకుంటారు. They want positions only. వారికి కేవలము ఆయా స్థానాలు కావాలంతే. Mark 10th chapter. మార్కు సువార్త 10వ అధ్యాయము 42nd verse. 42వ వచనము. Yeah, read. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలేను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలేను. Yeah, if you want to be great in the kingdom of God, మీరు దేవుని రాజ్యంలో ప్రముఖులుగా ఉండగోరినట్లయితే be a servant of all. అందరికీ దాసులుగా ఉండండి. If you want to rule, మీరు అధికారం చేయాలనుకుంటే, if you want authority over somebody, మీకు ఇతరులపైన లేదా ఎదుటి వారిపైన అధికారం కావాలనుకుంటే, you be a servant of all. మీరు అందరికీ దాసునిగా ఉండండి. Be humble. దీనత్వంతో తగ్గించుకొని ఉండండి. Serve others. ఇతరులకు సేవ చేయండి, పరిచర్యం. Instead of serving others, ఇతరులకు పరిచారం చేయడానికి బదులుగా you want to show authority before others. మీరు ఇతరుల ముందు మీ అధికారాన్ని చూపించాలి. That is the mind of the Gentiles. అది కేవలం ఒక అన్యులకు ఉండే మనసు. If you want to be a ruler over somebody, మీరు ఎవరిపైనైనా అధికారిగా ఉండాలనుకుంటే, if you want to be ruler of a church, ఒక సంఘానికి అధికారిగా ఉండాలనుకుంటే, if you want to appear before others as a big man, ఇతరుల ముందు గొప్ప వ్యక్తిగా మిమ్మల్ని మీరు అగుపరుచుకోవాలి. mind you are a Gentile. మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు కేవలం ఒక అన్య మనసు కలిగిన అన్యుడవే. That mind has not gone away from you. ఆ మనసు, అన్యులకు సంబంధించిన మనసు నీలో నుంచి ఇంకా వెళ్ళలేదు. Always you want to be in higher position. అన్ని వేళలా ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని. The mind of Gentiles is many people must be around me. అన్ని వేళలా అదే తలంపు ఉంటే గనక ఒక మారు మనసు చెందని అన్యుని మనసు ఎలాగుంటుంది? చాలా మంది నా చుట్టూ ఉండాలి. The many preachers also have Gentile minds. చాలా మంది బోధకులకు సైతం ఈ మనసు ఉంది, అన్య మనసు. They send lorries and tractors to bring in people. వారు లారీలను, ట్రాక్టర్లను పంపి ప్రజలను తీసుకొని వస్తారు. Meetings. కూటములు జరిగించినప్పుడు వారిని తీసుకొస్తూ ఉంటారు. Politicians also do like that. రాజకీయ నాయకులు అదే రీతిగా చేస్తూ ఉంటారు. To strengthen the party, ఆ పార్టీని బలపరచుకోవడానికి ఆ రీతిగా చేస్తారు. they spend money. దాని కోసం డబ్బును వెచ్చిస్తారు. Crores of rupees they spend money. కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉంటారు. They give in the social media, so many lakhs of people came to our meetings. ఆ సోషల్ మీడియాలో ఏమని చూపిస్తారు? లక్షల మంది ప్రజలు వచ్చారు కూటాలకని. They give money and make them to shout. వారికి డబ్బులు ఇచ్చి వారు అరవాలి వీరి తరపున. And they give them money to carry their flags. వారికి డబ్బులు ఇచ్చి వీరి యొక్క అజెండాలను వీరు ఊపుతూ లేదా ఎగరేస్తూ ఉండాలి. He is a Gentile. అలా చేస్తున్నారు అంటే వారు అన్యులు. Even the church field also they do like that. కానీ సంఘ పరిస్థితులు సంఘంలోనికి వచ్చినప్పుడు కూడా అదే రీతిగా జరిగిస్తూ ఉన్నారు. If they want to become an elder of the church, వారు సంఘంలో పెద్దలుగా మారాలి ఇష్టపడితే అలా they give liquor to the people and make them vote for them. వారు ప్రజలకు మద్యాన్ని సరఫరా చేస్తూ వారు వీరికి ఓటు వేయాలని చూస్తా ఉన్నారు. They give money also. డబ్బులు కూడా ఇస్తా ఉన్నారు. Their position in the hell will be at the midst of the hellfire they will be thrown. ఆ నరకంలో వారి స్థానం ఎక్కడ అంటే సరిగ్గా మధ్యలో, నరకం
మధ్యలో వారి స్థానం That is the mind of the Gentile. అది కేవలం ఒక అన్యుని మనసు. If you want to be great in the kingdom, నీవు రాజ్యంలో గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అనుకుంటే be a servant of all. అందరికి సేవకునిగా ఉండు, దాసునిగా ఉండు. That is the mind of the kingdom of Jesus. అది యేసు రాజ్యంలో ఉండవలసినటువంటి మనసు. That is the principle of the kingdom of Jesus. యేసు రాజ్యం యొక్క సూత్రం అది. If you want to appear as a great man before the church people, సంఘం ముందు, సంఘస్థుల ముందు గొప్ప వ్యక్తిగా అగుపడాలి అని అనుకుంటే first you must humble yourself before them. మొట్టమొదటగా వారందరి ముందు నిన్ను నీవు తగ్గించుకో. Jesus washed the feet of disciples. యేసుక్రీస్తు శిష్యుల పాదములను కడిగారు. Instead of becoming humble, you are becoming proud. నీవు దీనుడవుగా మారడానికి బదులుగా గర్విష్ఠుడిగా తయారవుతున్నావు. Still you are in the earthly kingdom. ఇంకా నీవు ఈ భూ సంబంధమైన రాజ్యంలోనే ఉన్నావు. You don't know even the principle of the kingdom of Jesus. యేసు రాజ్యం యొక్క సూత్రం ఏంటో కూడా నువ్వు తెలుసుకోలేదు. You don't want to serve others. నువ్వు ఇతరులకు పరిచర్య చెయ్యాలనుకోవు. You always want others to look at you as though you are higher official. అన్ని వేళలా ఇతరులు నిన్ను చూసినప్పుడు నువ్వు గొప్ప వ్యక్తివి అని చూడాలన్నట్టే నీ మనసులో ఉంది. As though you have so much wisdom. నీకు ఎంతో జ్ఞానం ఉంది అన్నట్లుగా. And Paul says, I glory not in anything except in the cross of Jesus. పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, క్రీస్తు శిలువ యందు తప్పితే మరి దేని యందు నేను అతిశయించను. Many people, they are glorying in many things. చాలా మంది చాలా విషయాలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. So how are you? మరి నీవే రీతిగా ఉన్నావు. Do you want to appear before others as a great man? ఇతరుల ముందు నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడాలి అని ఆశపడుతున్నావా? Take away that mind from you. ఆ మనసు నీలో నుంచి తీసివేయి. That is the mind of the devil. అది సాతాను మనసు. When you serve God, నువ్వు దేవుని సేవిస్తున్నప్పుడు don't expect glory for you. గొప్పతనాన్ని, మహిమను నీ కొరకు నువ్వు ఆశించవద్దు. People may not praise you. ప్రజలు నిన్ను పొగడకపోవచ్చు. You may not get some souls. నీకు ఒకవేళ ఆత్మలు నువ్వు If సంపాదించలేకపోవచ్చు. suddenly God gives you 20 souls, అకస్మాత్తుగా దేవుడు నీకు 20 మందిని ఆత్మలను ఇచ్చినట్లయితే you will become proud. నీవు గర్వంతో ఉంటావు. You don't know the nature of Jesus. యేసు యొక్క స్వభావం నీకు తెలియదు. He wants you to know your heart condition. ఆయన నీ హృదయ పరిస్థితిని తెలుసుకోవాలని. He is waiting that you may be cleansed from all pride and arrogance. నీవు మొదటగా సమస్త విధములైనటువంటి అహంకారము, గర్వము నుంచి విడుదల పొందాలి అని ఆశపడుతున్నావు. That's how the Lord Jesus is guiding you and teaching you. ఆ రీతిగా యేసుక్రీస్తు నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తారు. You must undergo the lesson of humility. నీవు ఈ యొక్క దీనత్వం పొందుట అనేటువంటి పాఠమును నేర్చుకోవాలి. Only by carrying the cross you know the humility. అది కేవలం నువ్వు సిలువను మోయటను బట్టి మాత్రమే దీనత్వం అనేటువంటి పాఠాన్ని నేర్చుకోగలవు. Carrying the cross without any disturbance in your mind. నీ మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సిలువను మోయాలి. We come to the Garden of Gethsemane. మనము గెత్సెమనే వనమును. Here also we see the nature of the Gentile kingdom in the minds of the disciples. ఆ గెత్సెమనే వనంలో సైతము మరి శిష్యుల హృదయాల్లో ఎలాంటి మనసు అంటే ఈ భూ సంబంధమైన మనసే పని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. They were not watchful. వారు మెలకువగా లేరు. They did not remember the exhortation of Jesus. యేసు ఇచ్చిన హెచ్చరిక వారికి గుర్తుకు లేదు. They could not be awakened. వారు మెలకువ తెచ్చుకోలేకపోతున్నారు. Jesus came and he woke them up. యేసుక్రీస్తు వచ్చి వారిని లేపారు. And he said, can't you wait for some moments for me? వారితో నా కొరకు కొంత సమయమైనా మెలకువగా ప్రార్థించలేరా అని అడుగుతున్నారు. But they are weighed down by sleep. కానీ వారు ఆ నిద్ర భారం చేత ఉన్నారు. Then suddenly they saw the group of people coming around Jesus. అలా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక గుంపు వచ్చి యేసును చుట్టుముట్టడం చూస్తూ ఉన్నారు. They wanted to do something to Jesus. వారు యేసుని ఏదో చేయాలని వచ్చారు. Then Peter and those disciples woke up. అప్పుడు ఆ నిద్రమత్తులోంచి శిష్యులందరూ కూడా పేతురు సైతము లేచి ఉన్నారు. Peter, what did he do? పేతురు అక్కడ నుంచి లేచిన తర్వాత 26th chapter of Matthew, మత్తయి సువార్త 26వ అధ్యాయము verse 51. 51వ వచనము. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాడు. So there was sword with the disciple. కాబట్టి ఆ శిష్యుల్లో ఒక ఈ పేతురు దగ్గర కత్తి ఉంది. That is the mind of the Gentile. అది ఒక భూ సంబంధమైన వ్యక్తి మనసు. So Jesus wanted to disarm him. కాబట్టి యేసు అతన్ని నిరాయుధంగా చేయాలని కోరుకున్నాడు. He didn't want disciples to
be armed with all these earthly weapons. ఆయన శిష్యులు ఈ లోక సంబంధమైన ఆయుధాలు కలిగి ఉండాలని ఎంత మాత్రం కోరలేదు. He struck one man, the servant of the high priest. అతడు ప్రధాన యాజకుని సేవకుని చెవిని నరికాడు. The ear flew off. మరి ఆ చెవి ఎగిరిపోయింది, ఎక్కడో పడిపోయింది. And Jesus took that ear when it was flying away and it was falling. Jesus took that ear. యేసుక్రీస్తు పడిపోయిన ఆ చెవిని తీసుకుని He healed that ear. ఆ తర్వాత దాన్ని బాగు చేశారు. And what did Jesus say? యేసుక్రీస్తు ఏమంటున్నారు? 52nd verse. 52వ వచనము. Put up thy sword in its place. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. All they that take the sword shall perish with the sword. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. That is the kingdom of Jesus. అది యేసు రాజ్యము అని. That's why he said, my kingdom is not of this world. అందుకే యేసు ఈ భూ సంబంధమైనటువంటిది కాదు నా రాజ్యం అన్నాడు. If my kingdom is of this world, my soldiers will fight. నా రాజ్యం ఈ రాజ్యం వంటిదైతే నా సైనికులు నా నిమిత్తం పోరాడేవారు. And Peter and others, they must know the kingdom of Jesus is a different one. కాబట్టి పేతురు ఇతర శిష్యులు మరి దేవుని రాజ్యం యేసు రాజ్యం ఈ భూ సంబంధమైనది కాదు అని తెలుసుకోవాలి. The kingdom of Jesus is full of love and blessing. యేసు రాజ్యము ప్రేమ చేత ఆశీర్వాదం చేత నింపబడింది. That is why many disciples are there in this world for Jesus. కాబట్టి ఈ లోకంలో యేసుక్రీస్తుకు ఎంతో మంది శిష్యులుగా ఉన్నారు. He did not win this world with knife and violence and money. ఆయన మరి వీరిని కత్తి చేతను హింస చేతను గెలవలేదు, లేదా డబ్బు చేత గెలవలేదు. Only with love. కేవలం ప్రేమ చేత He గెలిచారు. won the kingdom. He brought the kingdom into this world. ఆయన తన రాజ్యాన్ని ఈ భూలోకంలోకి తీసుకొచ్చారు. In which kingdom you are? మరి నీవు ఏ రాజ్యంలో ఉన్నావు? Are you full of hatred? నీవు ద్వేషం చేత నింపబడ్డావా? Are you full of jealousy? లేదా మత్సరంతో నింపబడ్డావా? Are you full of fretting and doubting? లేదా వ్యసనముతో అనుమానంతో నింపబడి ఉన్నావా? Are you in the fleshly level in this kingdom? ఈ భూలోకంలో ఇంకా శరీర సంబంధమైన స్థాయిలోనే ఉంటున్నావు. In the chapters which I told you, 5, 6 and 7, he said you should not have any enemies. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, మీరు శత్రుత్వం కలిగి ఉండొద్దు, శత్రువులు ఉండొద్దు మీకు. If your enemy is in hunger, నీ శత్రువు ఆకలి కొనినట్లయితే feed them, give them drink and water. వారికి ఆహారం ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. You need not kill anyone. అంతేగాని నువ్వు ఇంకెవరినో చంపాలి అని అనుకో. You need not go to the point of killing, but you should not have any hatred against them. చంపడం వరకు కాదు గాని కనీసం వారి ఎడల ద్వేషభావం కూడా కలిగి ఉండదు. Even if you have a thought of hatred, ఒక ద్వేషపూరితమైన ఆలోచన ఉన్నా కూడా you must repent. నీవు దాని విషయమై పశ్చాత్తాపపడాలి. In this kingdom, the chief thing is repentance. ఈ రాజ్యంలో ప్రాముఖ్యమైనది కేవలం పశ్చాత్తాపమే. As a soldier of Jesus, యేసు యొక్క సైనికునిగా you should not have a hard heart at all. నీకు కఠిన హృదయము, కఠిన స్వభావం ఎంత మాత్రం ఉండొద్దు. God wants to disarm that hatred. దేవుడు నిరాయుధునిగా లేదా ఆ ద్వేషభావం నీలో నుంచి వెళ్ళిపోవాలి అని కోరుతున్నాడు. As a soldier of Christ, క్రీస్తు సైనికునిగా pour out love ప్రేమను కుమ్మరించండి and blessing also. ఆశీర్వాదాన్ని ఇవ్వండి. And Jesus said, bless your enemies. యేసుక్రీస్తు చెప్పారు, శత్రువుని దీవించండి. And he is going to come again. ఆయన మరలా రాబోతున్నారు. And as a judge, he will come. న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నారు. He will sit on the throne. అప్పుడు సింహాసనం మీద కూర్చుంటారు. 25th chapter of Matthew. మత్తయి సువార్త 25వ అధ్యాయము. If you really become a soldier of Jesus, మీరు యేసుకు నిజమైన శిష్యులుగా ఉన్నట్టయితే he will say, blessed are you. You come into this kingdom of my Father which is in heaven. ఆయన మీతో చెప్పేది ఏంటి అంటే, మరి ఆశీర్వదింపబడిన వారలారా నా తండ్రి రాజ్యంలోకి రండి అని. Come and inherit. వచ్చి దాన్ని స్వతంత్రించుకోండి. Only when you love people. మీరు ఇతరులను ప్రేమించినప్పుడు మాత్రం. Only when you go to the sick people. మీరు రోగుల యొద్దకు వెళ్ళినప్పుడు. Go to the hospitals. ఆ ఆస్పత్రులకు వెళ్ళండి. There are many sick people you will find. ఎంతో మంది రోగులు మీకు కనబడతారు. Do something to them. వారికి ఏదో ఒక సహాయం చేయండి. Give your love to them. వారికి మీ ప్రేమను అందించండి. Give something to them. లేదా ఇంకేదో అవసరత తీర్చండి. Give our magazines to them. కొన్ని మ్యాగజైన్స్ పంచండి. Give some spiritual books to them. ఆత్మీకమైనటువంటి పుస్తకాలను ఇవ్వండి. Even you can give a Bible also.
లేదా ఒక బైబిల్ అయిన వారికి ఇవ్వచ్చు. And take those addresses and telephone them that you are loving him and praying for him. వారి అడ్రస్ లేదా ఫోన్ నంబర్ తీసుకొని వారితో మాట్లాడవచ్చు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాము అని చెప్పొచ్చు. In this world you have got ample opportunity to love sick people. మరి ఈ లోకంలో మనకు రోగగ్రస్తులైన వారిని ప్రేమించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. That's what Jesus said. అదే యేసుక్రీస్తు చెప్పారు. When I was sick you came to me. నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నా యొద్దకు వచ్చారు. You showed your love to me. మీ ప్రేమను నాకు చూపారు. When I am naked you came to me. నేను దిగంబరిగా ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు. You have given garments to me. వస్త్రాలను ఇచ్చారు. Yeah, those people who are asking when were you sick? అప్పుడు వారు అడుగుతున్నారు మీరెప్పుడు రోగులుగా ఉన్నారు? Those who are least among you, you went to them. మీలో అల్పులైన ఒకరి యొద్దకు మీరు వెళ్ళారు కనుక You went to them and helped them. మీరు వారి యొద్దకు వెళ్ళారు, సహాయం చేశారు. Gave them the gospel and gave the other things also what they were in need of. వారికి సువార్తను ఇచ్చారు, వారి అవసరత ఏదో అది తీర్చారు. When I was in prison you came to me. నేను బందీగా ఉన్నప్పుడు నా యొద్దకు వచ్చారు చెరసాలకి. And comforted me. నన్ను ఆదరించారు. Yeah, that's how you have to love people. ఆ రీతిగా మీరు ప్రజల్ని ప్రేమించాలి. What are you doing? మరి నీవేం చేస్తున్నావు? You think in your heart, if I go to the hospital, if I do all these things, I will lose money. నీ హృదయంలో ఆలోచించుకుంటే గనక ఒకవేళ నేను అలాంటి ఆసుపత్రికి వెళ్ళి ఇవన్నీ చేసినట్లయితే నా డబ్బులు పోతాయి కదా అని తలస్తాను. I will lose my wages. నా జీతాన్ని నేను పోగొట్టుకుంటాను. I cannot spend my money on these things. ఇలాంటి విషయాల కొరకు నా జీతాన్ని నా డబ్బును నేను వెచ్చించలేను. You are a heathen person. అలా అనుకుంటున్నావంటే నువ్వు ఒక అన్యుడివి. You are a Gentile person. నువ్వు కేవలము అన్య అయిన మనసు కలిగిన వాడవే. 25th chapter of Matthew. మత్తయి సువార్త 25వ అధ్యాయము And verse 31. 31వ వచనము. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. He will separate the sheep from the goats. 32. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి The people who are on the right side. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. What will he say? అక్కడ 34వ వచనంలో రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, Blessed ye by my Father. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి Inherit. ఆ రాజ్యమును స్వతంత్రించుకొనుడి. You want to spend your money to your children. నీవు నీ పిల్లల కొరకు నీ డబ్బును వెచ్చించాలని. You want to spend the money to your wife. నీ భార్య కొరకు నీ డబ్బును పెడతావు. You want to spend money for the furniture of your house. నీ ఇంట్లో ఆయా వస్తువులు ఫర్నిచర్ కొనడానికి నీ డబ్బును You వెచ్చిస్తావు. spend your money to buy some land. లేదా కొంత భూమిని కొనడానికి వెచ్చిస్తావు నీ డబ్బును. And you spend your money to be accounted in the bank. అదే రీతిగా బ్యాంక్ లో ఉంచుకోవడానికి నువ్వు చూసుకుంటావు. You heap up many things. ఇంకెన్నిటినో నువ్వు సమకూర్చుకుంటావు. But Jesus will say to you, depart from me. కానీ యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి, You cursed people. శపించబడిన వారలారా. Verse 41. 41వ వచనము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. Go into the eternal hellfire. నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటున్నాడు. That was appointed for the devil and his agents. అది నిజానికి సాతానుకు వాని దూతల కొరకు సిద్ధపరచబడింది. But you will go to that hellfire. కానీ నీవు ఆ నిత్యాగ్నిలోనికి వెళ్ళబోతున్నావు. If you don't have love for others. ఇతరుల ఎడల ప్రేమ లేకపోతే, Yeah, that's not the kingdom of Jesus. అది యేసు రాజ్యం ఎంత మాత్రం కాదు. Jesus spent himself యేసుక్రీస్తు తన్ను తానే అప్పజెప్పుకున్నాడు, వెచ్చించుకున్నాడు to save others. ఇతరులను రక్షించుట కొరకు. He spent his life ఆయన తన జీవితాన్ని ఖర్చు చేశారు. like a candle. Why we remember candle? ఒక క్యాండిల్ వలె, కొవ్వొత్తి వలె ఆయన జీవితం. Why we remember candle? ఒకవేళ మనం ఒక కొవ్వొత్తిని చూసి దాని గురించి తలంచినట్లయితే There is a lesson ఒక పాఠం ఉంటుంది. by looking at candle. ఆ క్యాండిల్ ని చూసినప్పుడు It spends itself అది తన్ను తాను కరిగించుకుంటుంది and gives light to others. తిరిగి అది ఇతరులకు మాత్రం వెలుగునిస్తుంది. You are not able to spend anything for God. నీవు మాత్రం దేవుని కొరకు ఏది ఖర్చు చేయలేవు. You are a selfish man. నీవు స్వార్థపరుడవు. You are going to hear this word, depart from me. నీవు ఈ మాటనే వినబోతున్నావు, వెళ్ళిపో నా యొద్ద నుండి. You don't know the nature of the kingdom of Jesus. యేసు రాజ్యం
స్వభావం నీకు తెలియదు. This kingdom of this world is temporary. ఈ లోక సంబంధమైన రాజ్యం అది కేవలం తాత్కాలికం. We remember Lazarus. He didn't have anything in this world. మనము లాజరును చూసినట్లయితే అతనికి ఈ లోకంలో ఏది లేదు. In the kingdom of heaven. కానీ పరలోక రాజ్యంలో he was at the bosom of Abraham. అతను అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. He was brought there to be comforted. అక్కడికి ఆయన ఆదరించబడులాగున కొనిపోబడ్డాడు. There was no comfort at all while he was in the earth. ఈ లోకంలో ఉన్నప్పుడు అతనికి ఏ ఆదరణ లేదు. In which kingdom you are? మరి ఏ రాజ్యంలో ఉన్నావు నువ్వు? Mark 1st chapter. మార్కు సువార్త 1వ అధ్యాయము and verse 15. 15వ వచనము. కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. Now you have to repent. కాబట్టి ఈ సమయంలో నీవు మారు మనసు పొందాలి. Even if you are a believer, నీవు విశ్వాసి అయినప్పటికీ కూడా you have to repent. నీవు మారు మనసు. That is the nature of the kingdom of Jesus. అది యేసు రాజ్య స్వభావము. Here it says repent. ఇక్కడ మళ్ళీ మారు మనసు పొందాలని The kingdom of God has come. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. Now the thing you must do, mainly you have to repent. ఈ సమయంలో నువ్వు చేయవలసిన ప్రాముఖ్యమైనది మారు మనసు పొందడం. You might not have given anything to anyone, those who are in need. నీవు ఇతరులు ఏ అవసరతలో ఉన్నా కూడా ఏది ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఉండవచ్చు. But God asks you to now to repent. కానీ దేవుడు ఈ సమయంలో నిన్ను పశ్చాత్తాపడు మారు మనసు పొందు. That is the nature of the kingdom of Jesus. అది యేసు రాజ్యపు యొక్క స్వభావం. Always repentance. అన్ని వేళలా మారు మనసు పశ్చాత్తాపం. Don't think you are a great man. అంతేగాని నేను గొప్ప వ్యక్తిని అనుకోవద్దు. You need to repent. నీవు పశ్చాత్తాపడవలసిన అవసరం. You are filled with your self righteousness. నీవు నీ స్వనీతితో నింపబడి ఉన్నావు. Take away that self righteousness from you. ఆ స్వనీతిని నీలో నుంచి తొలగించుకో. God wants you to repent now. దేవుడు ఈ సమయంలో నువ్వు పశ్చాత్తాపడాలని కోరుతున్నాడు. That is the word he is giving to you now. నీకు ఇవ్వబడుతున్న మాట అదే. ఈ సమయంలో already the kingdom of God is within you. దేవుని రాజ్యం ఇదివరకు నీ లోపల ఉంది. Luke 17th chapter లూకా సువార్త 17వ and అధ్యాయం verse 21. 21వ వచనం. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక You needn't go anywhere. ఇదిగో ఇక్కడ అని అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదు. The kingdom of ఇటు వెళ్ళక్కర్లేదు. the kingdom of God is with you now. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది ఈ సమయంలో. Now what you have to do? మరి ఈ సమయంలో మీరు ఏం In చేయాలి? the kingdom of God, in the kingdom of Jesus, దేవుని రాజ్యంలో only God will value the man who is repenting. ఎవరైతే మారు మనసు పొందుతారో వారిని దేవుడు దృష్టిస్తాడు. There is value for the man who repents. ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికే ఆయన విలువనిస్తాడు. Do you repent now? మరి నీవు పశ్చాత్తాపడుతున్నావా? Do you confess your sins? నీ పాపములు ఒప్పుకున్నావా? Then God will allow you. Then only he will give you comfort. అప్పుడు మాత్రమే దేవుడు నీకు విలువనిస్తాడు. నీకు Then he will say, come. ఆయన రండి అని అన్నప్పుడు Inherit the kingdom of God. స్వతంత్రించుకొనుడి. Don't lightly treat the kingdom of Jesus. మరి ఆ దేవుని రాజ్యాన్ని తేలిగ్గా ఎంచవద్దు. You will have to stay with him forever and ever. నీవు నిత్యము ఆయనతో యుగయుగాలు కూడా జీవించాలి. If you really want the glory, నిజంగా మహిమను కావాలి అనుకుంటే, if you want really the comfort, నిజంగా నీకు ఆదరణ కావాలి అనుకో, obey the word of God. దేవుని మాటకు విధేయత చూపించు. Repent. పశ్చాత్తాపడు. There is no other thing you need to do. మరి ఇంకేదో చేయవలసిన అవసరం ఎంత మాత్రం. Be humble. తగ్గించుకొని Be a servant. ఒక దాసునిగా ఉండు. Don't want to become great. అంతేగాని గొప్ప వ్యక్తిగా Don't want to be great above all people. అందరికి పైగా గొప్పవాడవు ఉండాలి అని Don't want to become a leader. ఒక నాయకునిగా ఉండాలనుకోవద్దు. Be a humble man. ఒక దీనుడిగా Be like Jesus. యేసు వలె ఉండు. Be in the kingdom of Jesus. యేసు రాజ్యంలో ఉండు. As a real soldier of Jesus. యేసు యొక్క నిజమైన సైనికుని వలె. Take away the sword from you. నీతో ఉన్నటువంటి కత్తిని తీసివేయి. And take up the cross. సిలువను తీసుకో. Let us pray. ప్రార్థించుకుందాం. Gracious and loving Father, ప్రేమగల పరలోకపు తండ్రి, help us to understand the nature of the kingdom of Jesus. యేసు రాజ్యం యొక్క స్వభావం ఏంటో మాకు అర్థం చేయించండి. Help us to be real soldiers of Jesus. యేసు యొక్క నిజమైన సైనికులుగా ఉండడానికి సహాయం చేయండి. Take away pride from us. మాలో నుంచి గర్వమును తొలగించండి. Take away presumption from us. మాలో నుంచి దురభిమానాన్ని తొలగించండి. Help us to be humble. దీనులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. Help us to be filled with love. ప్రేమ చేత నింపబడడానికి మాకు నేర్పించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.
May the grace of God, the love of Jesus, the fellowship of the Holy Spirit may rest upon us all. Amen.